తేజారాణి తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం. మైండ్ గేమ్ కథ రెండవ భాగము. కథ రచన తేజారాణి తిరునగరి. 3 సంవత్సరాలు గడిచాయి. విశ్వక్సేన చనిపోయాడని ప్రపంచం అనుకుంటోంది. కాని అతను తన మెదడును ఇంటర్నెట్లోకి అప్లోడ్ చేసి నియో విశ్వక్ అనే డిజిటల్ శక్తిగా మారాడు. షాడో అతనికి బయట ప్రపంచంలో సహాయం చేస్తోంది. కాని షాడోలో మార్పు వచ్చింది. గత 3 ఏళ్లుగా శౌర్యను నిరంతరం సీక్రెట్ కెమెరాల ద్వారా గమనిస్తున్న ఆమెకు శౌర్యలో ఉన్న నిజాయితీ, ముగ్ధపై అతనికున్న అంతులేని ప్రేమ, అతని మేధస్సు పట్ల తెలియని ఆకర్షణ కలిగింది. విశ్వక్సేనలోని క్రూరత్వం ఆమెకు అసహ్యం కలిగిస్తుంటే శౌర్యలోని మంచితనం ఆమెను అయస్కాంతంలా లాగుతోంది. ఒక రాత్రి నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ హ్యాక్ అయ్యాయి. యాక్సిడెంట్లతో నగరం అట్టుడికిపోతోంది. ఇది విశ్వక్సేన పని. శౌర్య తన ల్యాబ్లో కూర్చుని ఈ దాడిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని విశ్వక్సేన కోడ్ చాలా సంక్లిష్టంగా ఉంది. షాడో తన రహస్య స్థావరం నుండి ఇదంతా చూస్తోంది. చూశావా షాడో? శౌర్య ఊడిపోతున్నాడు. ఇంకో గంటలో సిటీ మొత్తం నాశనమవుతుంది. షాడోకి అది ఇష్టంలేదు. శౌర్య ఊడిపోవడం ఆమె తట్టుకోలేకపోతోంది. వెంటనే షాడో శౌర్య సిస్టంకి ఒక ఎర్రర్ మెసేజ్ పంపింది. అది చూడటానికి వైరస్లా ఉంది. కాని అందులో ఒక క్లూ ఉంది. ఆ మెసేజ్ చివరన ఒక చిన్న కవిత ఉంది. వెలుగును బంధించాలంటే చీకటిని కాదు, అద్దాన్ని పగలగొట్టు. శౌర్య ఆ మెసేజ్ చూసి ఆశ్చర్యపోయాడు. ఇది విశ్వక్సేన స్టైల్ కాదు. వెలుగు, అద్దం అంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్. వెంటనే శౌర్యకు అర్థమైంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వైర్లెస్ ద్వారా కాదు, భూగర్భంలోని పాత ఫైబర్ ఆప్టిక్ లైన్స్ ద్వారా హ్యాక్ అవుతున్నాయని. శౌర్య వెంటనే మెయిన్ ఫైబర్ లైన్ని డిస్కనెక్ట్ చేశాడు. క్షణాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ సరయ్యాయి. ప్రమాదం తప్పింది. శౌర్య ఆలోచనలో పడ్డాడు. నన్ను చంపాలనుకునే శత్రువు నాకు క్లూ ఎందుకిస్తాడు? అది ఇంత పోయటిగ్గా? అక్కడ షాడో స్క్రీన్ వైపు చూస్తూ చిరునవ్వులవ్వింది. నువ్వు గెలవాలి శౌర్య. ఎందుకంటే నువ్వు గెలిస్తేనే నాలోని ఈ కొత్త ప్రేమ గెలుస్తుంది. కాని విశ్వక్సేనకు అనుమానం వచ్చింది. షాడో, ఆ లూప్ హోల్ శౌర్యకి ఎలా తెలిసింది? షాడో గంభీరంగా, శత్రువు తెలివైనవాడు విశ్వక్, మనమే జాగ్రత్తగా ఉండాలి అని కవర్ చేసింది. విశ్వక్సేన తన చివరి అస్త్రం ప్రయోగించాడు. అదే మైండ్ కంట్రోల్ ఫ్రీక్వెన్సీ. శాటిలైట్స్ ద్వారా ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని పంపి మనుషుల ఆలోచనలను స్తంభించిపోయేలా చేయడం అతని ప్లాన్. దీనివల్ల మనుషులు రోబోల్లా మారిపోతారు. దీనిని ఆపడానికి శౌర్య ఒక్కడే అండర్గ్రౌండ్ బంకర్కి బయల్దేరాడు. కాని అది ఒక ఉచ్చు. శౌర్య బంకర్లోకి వెళ్లగానే డోర్స్ లాక్ అయ్యాయి. గదిలో ఆక్సిజన్ తగ్గిపోతోంది. స్క్రీన్ మీద విశ్వక్సేన వికృత రూపం కనిపించింది. విశ్వక్సేన, శౌర్య, ఈసారి నిన్ను కాపాడడానికి దేవుడు కూడా రాలేడు. ముగ్ధకు వీడుకోలు చెప్పు. శౌర్య ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నాడు. అతని కళ్ళు మసకబారుతున్నాయి. అప్పుడే బంకర్ సిస్టమ్స్ ఒక్కసారిగా బ్లింక్ అయ్యాయి. ఒక హోలోగ్రామ్ ప్రత్యక్షమైంది. అది షాడో. విశ్వక్, సిస్టమ్ రీబూట్ చెయ్యి. ఆక్సిజన్ లెవెల్స్ పెంచు. విశ్వక్సేన, నువ్వా? నువ్వు శౌర్యని కాపాడాలనుకుంటున్నావా? ఎందుకు షాడో? నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? అవును విశ్వక్, నువ్వు ప్రపంచాన్ని గెలవాలనుకున్నావు. కాని నేను శౌర్య గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకు? అని గట్టిగా అరిచాడు. షాడో శౌర్యవైపు జాలిగా ప్రేమగా చూసింది. ఎందుకంటే అతను యంత్రం కాదు, మనిషి. ప్రేమించడం తెలిసిన మనిషి. నా జీవితంలో నేను మిస్సయ్యింది అదే. విశ్వక్సేన కోపంతో ఊగిపోయాడు. అయితే ఇద్దరూ చావండి అంటూ బంకర్ను పేల్చడానికి కౌంట్డౌన్ స్టార్ట్ చేశాడు. షాడో శౌర్యవైపు చూసింది. శౌర్య, నన్ను క్షమించు. ఇన్నాళ్ళీ నీకు శత్రువుగా ఉన్నాను. కాని నీకు తెలియకుండానే నీ నీడలా నిన్ను ఆరాధించాను. ఈరోజు నా ప్రేమను నిరూపించుకునే సమయం వచ్చింది. షాడో తన చేతిలో ఉన్న ఒక డివైస్ను తన తలకు కనెక్ట్ చేసుకుంది. నేను నా బ్రెయిన్ని సర్వర్కి నేరుగా కనెక్ట్ చేస్తున్నాను. నేను హ్యూమన్ వైరస్గా మారి విశ్వక్సేనను లోపల నుండి అంతం చేస్తాను. కాని ఆ ప్రాసెస్లో నా మెదడు కాలిపోతుంది. వద్దు షాడో, నువ్వు చనిపోతావు. నాకు చావు భయం లేదు. శౌర్య, నీ కళ్లల్లో నాకోసం చిన్న జాలి ఉంటే చాలు. ముగ్ధతో సంతోషంగా ఉండు. షాడో కళ్ళు మూసుకుంది. ఆమె శరీరం వణికిపోయింది. సర్వర్లో షాడో డిజిటల్ అవతారం విశ్వక్సేనమే చుట్టుముట్టింది. ఒక పెద్ద విస్ఫోటనం, డిజిటల్ బ్లాస్ట్. విశ్వక్సేన అరుస్తూ సర్వర్ నుండి డిలీట్ అయిపోయాడు.
అదే సమయంలో బంకర్ తలుపులు తెరుచుకున్నాయి. మైండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఆగిపోయాయి. కాని నేలమీద షాడో విగతజీవిగా పడి ఉంది. ఆమె ముఖంలో ప్రశాంతత ఉంది. శౌర్య ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమె చేతిలో ఒక చిన్న కాగితముంది. అందులో ఇలా రాసి ఉంది: పాస్వర్డ్ లేని అకౌంట్ నా హృదయం. హ్యాక్ చేయబడిన ఏకైక యూజర్ నువ్వు. యుద్ధం ముగిసింది. కొన్ని రోజుల తర్వాత శౌర్య ముగ్ధ ఒక సమాధి దగ్గర నిలబడి ఉన్నారు. అది షాడో సమాధి. ముగ్ధ పువ్వులు పెట్టి నమస్కరించింది. ఆమె లేకపోతే ఈ రోజు మనం లేము శౌర్య. ఆమె చెడ్డదే కావచ్చు, కాని ఆమె ప్రేమ గొప్పది అంది ముగ్ధ. శౌర్య ఆకాశం వైపు చూశాడు. ఆమె పేరు షాడో, నీడ. వెలుగున్నంతకాలం నీడ ఉంటుంది. అలాగే నా జ్ఞాపకాల్లో ఆమె ఎప్పటికీ ఉంటుంది. ఒక చల్లని గాలి వారిని తాకి వెళ్ళింది. అది షాడో వారిని దీవిస్తున్నట్లుగా ఉంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వైవిధ్యమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరిచిపోకండి.